మీరు మొన్న చెన్నైలో ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐ బిలీవ్ దిస్ ఇస్ వాట్ యూ సెడ్ దట్ తెలుగు వర్షన్ వాజ్ ఎడిటెడ్ బై డిఫరెంట్ గా అండ్ తమిళ వర్షన్ వాజ్ ఎడిటెడ్ బై డిఫరెంట్ గా. మీరు హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా మార్పు ఉంటాయి. ఎందుకోసం ఇలాగా? ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే నేను అదే అంటున్నా, సెన్సిబిలిటీస్ అనే విషయానికి వచ్చినప్పుడు ఫ్రెంచ్ సెన్సిబిలిటీస్కి మన ఇండియన్ సెన్సిబిలిటీస్కి ఎంత డిఫరెంట్ ఉంటుందో ఇండియన్ సెన్సిబిలిటీస్కి తెలుగుకి అంతే డిఫరెన్స్ ఉంటుంది. తెలుగుకి వచ్చేసరికి మళ్ళీ తమిళ్కి డిఫరెంట్ ఉంటుంది. అందుకే తమిళ్లో పెద్ద హిట్లు అయిపోయినాయి, మన దగ్గర హిట్లు అవ్వకపోవచ్చు, మన దగ్గర పెద్ద హిట్లు అయినాయి కూడా తమిళ్లో ఆడకపోవచ్చు రీమేక్స్ చేసినా కానీ. ద రీజన్ ఫర్ దట్ ఈస్ వీ అగైన్ హ్యావ్ దట్ మైన్యూట్ సెన్సిబుల్ డిఫరెన్స్, సెన్సిబిలిటీ డిఫరెన్స్. గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్, ఎలా ఏ రకంగా వస్తుందని? ఏ రకంగా వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ కీపింగ్ ద సేమ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఇక్కడ అలీ గారు చేస్తే అక్కడ వివేక్ గారు చేశారు, సో లైక్ దాట్. అండ్ మోర్ ఓవర్ ద డైలాగ్స్ ఆర్ ఫర్ అస్ దే ఆర్ డిఫరెంట్ అండ్ ఫర్ దెమ్ ఇట్స్ డిఫరెంట్. Okay, so we had to make that a point. For every point that this is right for them and this is right for them. So that went into a lot of process. It was more into a process kind of a thing actually. But I think now Tamil who are watching are very happy by it because the content is universal. The content is not a problem. But the screenplay, when we get into the screenplay and the scenes particularly, in each and every scene there will be a bit of a difference. The way we dealt with it. So that's how it. Why two different editors? No, is there a reason for that? That's also again same sensibilities. I think even editing brings in a lot to the film process, and the thing brings that I didn't have the command over Tamil language. So I needed a person who knows Tamil very well, so that he can guide me if I'm going wrong anywhere. So that's how it happened. మీరు ప్యారిస్ లో రెక్కీకి వెళ్ళినప్పుడు ఐ బిలీవ్ సమ్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఒక రెస్టారెంట్ లో. ఇట్స్ అ గూస్ బంప్స్ ఎపిసోడ్ ఫర్ మీ. అంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, బ్యూటిఫుల్ రెస్టారెంట్. యూ హ్యావ్ దిస్ మిషెలిన్ స్టార్ రెస్టారెంట్స్ which are the world class kind of chefs have their own restaurants there, and people from all over the world, foodies or all over, they make it a point to come there and eat or something like that. సో అది ఏమైందంటే మేము ఫ్రాన్స్లో ప్యారిస్ దగ్గర ఒక లియాన్ అని ఒక ప్లేస్ ఉంది. సో వి షాట్ ఇన్ ప్యారిస్ అండ్ లియాన్. సో లియాన్ అనే ప్లేస్కి వెళ్ళినప్పుడు there was one beautiful restaurant that we saw, and I was amazed seeing those pictures because when the coordinator showed me that on his tab that these are the restaurants, I said this looks fantastic. He said okay, we can try, and we went there and there was security guys standing up. It was like a proper 5-star restaurant, and there were two guys standing out, and our coordinator పోయి ఏదో మాట్లాడుతూ ఉంటే 1 minute అని ఒకడు వెళ్ళాడు, ఒక లేడీ వచ్చింది బయటికి, a prim prom dress లో. అంటే her iPad had a Chanel this thing and she was wearing a proper Louis Vuitton thing, and she was she was totally a prim prom old lady, like a French old ladies out there, and she started shouting at that guy. And she started shouting at that guy, and okay, నేను వినోద్ గారు ఉండి ఓకే సార్ అయినట్టే పని పదండి అని చెప్పేసి మేము ఇలా పక్క వచ్చాం. కాగానే అతను ఒక అమ్మాయి ఒక ఇద్దరు అనమాట 1 minute అని చెప్పేసి లోపలికి వెళ్ళారు. వెళ్ళాక చూస్తే ఒక 2 minutes తర్వాత దట్ ఓల్డ్ లేడీ కేమ్ అవుట్ సైడ్. షీ కెన్ స్పీక్ ఓన్లీ ఫ్రెంచ్. వచ్చి ఇక్కడ డైరెక్టర్ అని అడిగింది వాళ్ళకి. షీఈస్ ఆస్కింగ్ us who's it? I said it's me. అనగానే ఫ్రెంచ్లో మాట్లాడడం మొదలు పెట్టింది. దిస్ కోఆర్డినేటర్ వాజ్ ట్రాన్స్లేటింగ్, అండ్ దెన్ నౌ షీ పాయింట్స్ అవుట్ అ ఫింగర్ ఎట్ అ పాయింట్, అండ్ వెన్ ఐ టర్న్ టువర్డ్స్ ద వేర్ అ ఫింగర్ ఇస్ పాయింటింగ్, దెర్ ఇస్ అ మ్యాన్ హూ సిట్టింగ్ ఇన్ అ వీల్ చైర్. అండ్ వాళ్ళ అబ్బాయి, he met with an accident and he became a paraplegic, and he was not having hope on his life, and he was trying to end it. And that was the time he saw Intouchables, and it inspired that person. And it became a life-changing moment for them, for their whole family. And then that lady, she took us inside, she showed us each and nook and corner of the restaurant, and she said, any day, just let me know which day you're coming and shoot it for free in my restaurant and go. Shit. So this was like అంటే దీన్ని నేను ఎలా చెప్పాలి, ఇది నాకే ఎందుకు జరగాలి, మేము ఆ రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళాలి, వాళ్ళ అబ్బాయికి ఎందుకు అలా అవ్వాలి, వాళ్ళే ఇంటచబుల్స్ గురించి ఎందుకు అలా ఫీల్ అవ్వాలి, నేను ఇంటచబుల్స్ ఎందుకు చేస్తున్నాను.
ఇట్స్ ఆల్ డెస్టినీ. సో ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడే నాకు డెస్టినీ అనేది గుర్తొస్తుంది. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ దిస్ ఫిలిం ఐమ్ టెలింగ్ యూ హేమంత్, ఇట్స్ బియాండ్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఇట్స్ బియాండ్ సినిమా. అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ ఇలా ఎన్నో యూనో అసలు ఎలా అంటే ఈ సినిమా డిసైడ్ చేసుకుంది కోర్స్. దిస్ ఫిలిం డిసైడెడ్ ఇట్స్ ఓన్ కోర్స్. స్టార్టింగ్ ఫ్రమ్ ద టెక్నీషియన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ పివి అన్న కమింగ్ ఇన్ టు ఇట్, స్టార్టింగ్ ఫ్రమ్ నాగ్ సర్ కమింగ్ ఇన్ టు ఇట్, కార్తీ డూయింగ్ ఇట్, తమన్నా కమింగ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్, పిఎస్ వినోద్, సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనర్. రేపు మీరు ఐఎమ్ టెలింగ్ యూ వెన్ యూ సీ ద విజువల్స్ టుమారో ఆన్ స్క్రీన్, ఐఎమ్ టెలింగ్ యూ there's no other, I can boast and tell you that no other Telugu film would have made on such scale of visual clarity. Because PV Anna was always like, let's do it on different standards, let's push the envelope. అంటే ఆయన తప్పు చేశాడు ఏంటో నాకు తెలియదు అలా అని నేను బేసిక్ ఎన్వెలప్ చింపేశాను. కానీ బట్ టుమారో బికాస్ యూ ఆల్వేస్ యూస్ టు సే ధర్మ ప్రొడక్షన్స్ కానీ ఎక్సెల్ చూసినప్పుడు ఎందుకు మనం ఇలా సినిమా చేయలేము, మనం ఇంతే డబ్బు ఖర్చు పెడుతున్నాం, మనము ఇచ్చేస్తున్నాం, బట్ వై ఆర్ వి నాట్ గెటింగ్ ద క్వాలిటీ అంటూ ఉండేవారు ఆయన. అండ్ దిస్ ఫిలిం ఐఎమ్ టెలింగ్ యూ టుమారో వెన్ యూర్ గోయింగ్ టు సీ, జస్ట్ లాస్ట్ నైట్ ఐ వాచ్ ద కాపీ, Vinod sir's DI and Vinod sir's visuals, outstanding. You'll see to yourself. You'll see to yourself when you're going to tell me this. Right. And when the best part of the film is Paris. And one of the costliest places on this planet. And we go there for 12 days and shoot extensively each and every landmark of Paris. Okay. ఎవ్రీ ల్యాండ్ మార్క్ ఒక్కటి కూడా వదలలేదు అసలు మేము. ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా మీరు ఈ సినిమా చూస్తే ఇక మీరు ప్యారిస్ చూసినట్టే, అది నా గ్యారంటీ. అది మాత్రం నేను చెప్పగలను. బట్ ద వే వినోద్ సార్ క్యాప్చర్డ్ ఇట్, సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనర్, ఆయన పా, లక్ష్య, గజ్నీ ఇవన్నీ చేసిన ప్రొడక్షన్ డిజైనర్. అంటే హౌ వినోద్ సార్ అండ్ సునీల్ బాబు కాంప్లిమెంటెడ్ ఈచ్ అదర్, హౌ గోపి సుందర్ కాంప్లిమెంటెడ్ ద ఫిలిం, హౌ వి ఆల్, హరి, Solomon and Abbur Ravi as a writing team, me including, we all did as a team. I'm telling you, Upri is a teamwork, and I can boast to tell you, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ క్రాఫ్ట్స్లో ఎక్సెల్ అవుతే, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ క్రాఫ్ట్స్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్లాలని చూస్తే, లెట్ us మేక్ ఇట్ ఆ పీక్స్లోకి అని ఎప్పుడు అనుకొని ఒకళ్ళొకళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్తోని ఒక్కొక్క క్రాఫ్ట్ పనిచేస్తుందో, దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ఊపిరి. అండ్ ఎప్పుడన్నా స్పిరిట్స్ డౌన్ ఉంటే నాగ్ సర్ అండ్ కార్తీ యూస్ టు టేక్ మీ in the evening outside and just make me chilled out, saying, Nag sir used to say, Vamsi, every day is not perfect. There might be just 2 perfect days in a year, but those 2 days drive us throughout the year. So that's when I used to understand how happy this man is in life. Problems come, Vamsi, we have to face them. What can we do? So this was an evolving process for me also. నేను అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు చెప్తున్నప్పుడు నన్ను నేను ఐ వాజ్ రీడిస్కవరింగ్.